మందు దాగి ఓటేద్దాం, చిందులేస్తూ ఓటేద్దాం. కొడుతూనే ఉండాలి. ఇగో చేస్తే ఇది మేము తీసుకోలేమండి అన్నాడు. ఎట్లా తీసుకోరు సార్? నాకు అర్థం కాదు. సరే, ఇవన్నీ ఒక పక్క పెట్టి కరీంనగర్ లో అత్యంత భయంకరమైన ప్రాబ్లం ఒకటి ముందుకు వచ్చింది తెలుసా? ఎవరికన్నా అత్యంత భయంకరమైన ప్రాబ్లం తెలుసా? తల్లిదండ్రులకు బుద్ధి ఉందని ప్రశ్నిస్తున్నాను. ఏంది నీ సమస్య ఏంది నాకు చెప్పు, నేను చూస్తా. అరే తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 119 మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు ఉండకూడదు అన్న? ఇగో మీకు ఫోన్ చేసి తగ్గైతున్నాం. కంటిన్యూగా అన్న మన పొన్న ప్రభాకర్ గారు ఇప్పుడు మంత్రిత్వ శాఖనే ఉంది. లాస్ట్ టైం గంగుల కమలాకర్ గారికి మంత్రిత్వ శాఖనే ఉంది. బండి సంజయ్ గారికి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ మినిస్టర్. అంటే వాళ్ళందరికీ అదృష్టం, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరికీ అదృష్టం ఉంది. కానీ మన కరీంనగర్కి ఎందుకన్నా ఇంత ప్రజలకు దరిద్రం ఉంది. మనదేమో అమెరికా అయిపోవాలి, స్విట్జర్లాండ్ అయిపోవాలి, సింగపూర్ అయిపోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ లో దిగుతూ అవన్నీ చెత్త కలెక్ట్ చేస్తుంటే శివ థియేటర్ దగ్గర దాదాపు ఒక 5-6 ట్రాక్టర్ల నిండా వాటర్ బాటిల్స్ బయటకు వెళ్ళి కొడుతూనే ఉండాలి. జీరో 0878221234 ఉపయోగం లేదంటే నువ్వు ట్రై చేయి. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు కరీంనగర్ ప్రజలకు గంగుల కమలాకర్ గారు ఒక డైలీ గంగుల అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, మంచి ఇనిషియేటివ్ తోని. దేని గురించి అంటే, ఇక్కడ సమస్య ఉంటే గిట్ట మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము సాల్వ్ చేయడానికి మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తామని తను మంచి హర్షణీయమైన ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకున్నారు. కాబట్టి తనకు ఫోన్ చేసి మన కరీంనగర్ సమస్యలు ఏందో అని చెప్పుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మీరు కూడా ఫోన్ చేయండి, దాంతోపాటు మేము కూడా ఫోన్ చేసి చూద్దాం ఏమంటారో. 0878 2233 మీరు డైల్ చేసిన నెంబరు ఉపయోగంలో లేదు, దయచేసి డైల్ చేయబడిన. మళ్ళీ ఒక్కసారి నెంబర్ ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి నెంబర్ చెక్ చేయండి. 087822 అవసరమే, అది 878223333. చెప్పు మళ్ళీ ఒకసారి. అదే 8782233. అట్లుండదు, 0 యాడ్ చేయాలి. పొద్దున్న చేసి నేను పొద్దున కలిసి 9:30కి ఏమైనా ఎన్రోల్ చేసుకోవాలని ఫోన్ చేశాను, కలిసింది. 0878 బిజీ యూజర్ బిజీ ఉంటే గిట్ట అట్లనే వస్తాం. అంతసేపు ఫ్యాన్ అయ్యారు కలిసిదాకా. లైన్ బిజీ అని వస్తుంది అన్న. మీరు డైల్ చేసిన నెంబర్ ఉపయోగంలో లేదు, దయచేసి డైల్ చేయబడిన నెంబర్ ను సరిచూసుకోండి. అదే తీసుకో, అదే దాన్ని హ్యాండిల్ అదే తీసుకుంటున్నాం. మా ఫోన్లో ఇచ్చి ఎట్లా మేము ఆ ఫోన్ నీ ఫోన్ లో తీయరా? అచ్చిగా 9177. ఈ నెంబర్ కలుస్తుంది. అన్నగారి పర్సనల్ నెంబర్ చేస్తున్నాం, ఎందుకంటే అది నెంబర్ పని చేయట్లేదు. మరి ఒకసారి చెక్ చేద్దామని. డైల్ చేయబడిన నెంబర్ ను సరిచూసుకోనండి. 0878223333. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है, कृपया डायल किए गए नंबर की जांच कर लें. ఉపయోగంలో లేదు,
దయచేసి డైల్ చేయబడిన నెంబర్ ఒకసారి ఆ పోస్టర్ చూపి పోస్టర్ చూపిస్తాను. నెంబర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం కూడా. 0878 అంటే 878 కాదు, 0 ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే కరెక్ట్ కాబట్టి. 0878223333 అగైన్ 3. దిస్ ఇస్ ద నెంబర్. ఆల్రెడీ ఇది చేస్తూ ఉన్నాము. కొంచెం క్లోజ్ అప్. 0878223333. ఇగో రైట్ ఆన్సర్. You are not allowed to call this number. You are not allowed to call this అంటే ఈ number. నెంబర్ కలుస్తలేదు అని వస్తుంది. 0878 Not allowed to 3333. You are not allowed to call this number. You are not allowed to call this number. 0878223333. You are not allowed to జీరో call this కొట్టి number. కొట్టినా ఇట్లా కొట్టినా You అదే are నెంబర్ not ఓపెన్ allowed to అవుతుంది. call this number. Allowed to call this number. You are not allowed to call this number. The number you have dialed. Yeah, I am also. 0878 Double two. 22233333. You are not allowed to call this number. మీరు డైల్ చేసిన నెంబరు ఉపయోగంలో లేదు. దయచేసి You are not allowed to call this number. You are not allowed to call this number. Allowed to call this number. You are not allowed to call this number. సరిచూసుకోనండి. The dialed number does not exist. Please check the number you have dialed. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है. कृपया डायल किए गए नंबर की जांच करें. You are not allowed to call this number. 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 జనరల్ కాల్ మాటల కాల్ You are వెయిటింగ్ అని not వస్తుంది allowed కదా, to call this అది ఏదైనా number. కూడా. You are not allowed to call this number. ల్యాండ్లైన్ కాలే. నేను యాక్చువల్లీ వాస్తవానికి పొద్దున్న నాకు ఇట్లా ఉండే ఫోన్ చేసిన ఏదైనా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అని ఆ ఉద్దేశంతో ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి అలాంటిది లేదు, డైరెక్ట్ 10 to 11 ఫోన్ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఇట్లా కలవకపోతే ఇదే నెంబర్. మీరు డైల్ చేసిన నెంబరు ఉపయోగంలో లేదు. దయచేసి డైల్ చేయబడిన నెంబర్ను సరిచూసుకోనండి. The dialed number does not exist. నెంబర్ వచ్చేసి ఉపయోగం లేదని చెప్తుంది. మేము ఎంతసేపు చేసినా నాకు తెలిసి శూన్యం అనిపిస్తుంది, కానీ ట్రై చేద్దాం. Up to 11 వరకు. అప్ టు 11 వరకు మేము ట్రై చేస్తూనే ఉంటాం. డైల్ చేయబడిన నెంబర్ను సరిచూసుకోనండి. డైల్ చేసిన నెంబర్ ఉపయోగంలో లేదు. దయచేసి డైల్ చేయబడిన నెంబర్ను సరిచూసుకోనండి. The dialed number dial किया गया number please check the number you have dialed. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है. कृपया डायल किए गए नंबर की जांच कर लें. సరే, మనం ఫోన్ చేస్తూ కూడా మీరు డైల్ చేసిన నెంబరు మనం మాట్లాడొచ్చు కదా. చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే మనకు आपके द्वारा डायल किया गया ఇప్పుడు మన కరీంనగర్లో వచ్చాడు ప్రాబ్లమ్స్. అసలు కరీంనగర్ లో ఉన్న సమస్యలు ఏంటి మనం మాట్లాడుకుందాం ఫస్ట్. కమలాకర్ గారు ఒకవేళ ఫోన్ కలిస్తే ఆబ్వియస్లీ మనం మాట్లాడదాం.
తనతో మాట్లాడుతూ మన సమస్యల గురించి చెప్తాం. ఇప్పుడు మనం కార్పొరేషన్ వారిగా సమస్యలు ఉన్నాయి, అంటే ప్రతి కార్పొరేషన్ వారిగా సమస్యలు ఉన్నాయి, ఓవరాల్ ఇంక్లూడింగ్ కూడా సమస్యలు ఉన్నాయి, అంటే ఎమ్మెల్యే లెవెల్లో ఉన్నాయి, కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి, అంటే ఒక వార్డ లెవెల్లో ఉన్నాయి, ప్రతిదీ. ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటూ పోతే ఆయనకు చాలా మంది, ఇప్పుడు దాదాపు 4.5 lakh మన హోటల్లో జనాభా కరీంనగర్. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు మన లెక్క, మన నియోజకవర్గం మొత్తం. 24 hours కాల్లో మాట్లాడినప్పటికీ కూడా సమస్యలు చెప్పడానికి కూడా టైం సరిపోదు. మన మేజర్ గా సమస్యలు ఏమున్నాయి అంటే ఒక్కొక్క డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి కరీంనగర్లో. డ్రైనేజ్ సంబంధించి శానిటైజర్ సమస్యలు ఉన్నాయి. అది అయితే చెప్పనవసరం లేదు. డ్రైనేజ్ అనేది ఇంకా ఎంత దరిద్రం అంటే, మనం పారిశుద్ధ్యము ఈ చెత్త సమస్య గురించి మాట్లాడితే అది అసలు చెప్పనవసరం లేదు. అది కళ్ళు మూసుకున్న తెలిసిన అందరికి, ప్రతి వాడకి, ఇంటికి, ప్రతి మనిషికి కూడా అది సమస్యనే అది. ఈవెన్ చెత్త తీసుకుపోవడానికి కూడా సరైన మున్సిపాలిటీ రావట్లేదు, వాళ్ళు స్పందించట్లేదు. డ్రైనేజీ గురించి అయితే మా ఏరియాలో అయితే డ్రైనేజీ లేదు. ఇంకా దరిద్రమైన అదేంటంటే మాదొక కార్పొరేషన్ అయ్యి ఉంది, మాకు ఇంతవరకు డ్రైనేజీ లేదు. అది కాకుండా డ్రైనేజ్ సమస్య గురించి తీసుకుంటూ ఒక సెక్టర్ లో మొత్తం కరీంనగర్ జీరో, డెవలప్మెంట్ అనేది ఇంకా లేదు. ఏదో చేస్తున్న పేరు మీద చేయడం తప్ప, అసలు పైసలు వృధా చేయడం తప్ప ఒక ప్రణాళిక ప్రకారాన్ని మాత్రం పోవడం లేదు. ఎప్పుడో మన తాతల కాలం నాడు పెట్టిన చెత్త డబ్బాలు తప్పితే నీకు ఎక్కడ ఏ ఏరియాలన్నా ఒక చెత్త డబ్బా కనబడుతుందా? మనము ఏదన్నా అన్నపూర్ణ కాంప్లెక్స్ లా వెహికల్ పార్కింగ్ చేస్తాం, అక్కడే మొత్తం చెత్త పడేస్తాం. దాని గురించి నేషనల్ కూడా ఏదో ఉంటది, అందులో ఫోటో కొట్టి పెట్టండి మేము క్లియర్ చేస్తాం, అది కూడా రెస్పాండ్. లాజిక్ ఏంటంటే, ఓకే ఒక మంచి కార్యక్రమం పెట్టినప్పటికీ మనం ఇప్పటిసన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది మనం ట్రై అయ్యేవాటి. ఇంతవరకు అయితే మనకి ఎలాంటి కాల్ కలవలే. ఓకే మనం బిజీ ఉందనుకున్నామా, లేదు అంటే చూద్దాం. అంటే బిజీ ఉందనే అనుకోవాలి. యాక్చువల్లీ మనకు తెలియదు కదా అక్కడ ఎట్లా బిజీ షెడ్యూల్ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం బిజీ ఉంది అనుకున్నాం. కానీ కాలు కలవడం లేదు అనేది ఒక ఎత్తు అయితే పని చేయడం లేదని చెప్తున్నారు. దాన్ని మనం వస్తుంది. అంటే ఇప్పుడు అన్న మనం నిన్న వెళ్ళినాం, మనం మన 37 డివిజన్ నిన్న చూసినాం. అది ఒక 5 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి అంటే గత రాష్ట్ర పాలన, గత ప్రభుత్వ పాలన, ఇప్పుడు కంటిన్యూ ప్రభుత్వ పాలన, గత కార్పొరేషన్ పాలన, ఇప్పుడు కార్పొరేషన్ పాలన. సో ఇంత అంటే 5 సంవత్సరాల నుంచి, ఇప్పుడు లాస్ట్ టైం ఎవరైతే మేయర్ ఉన్నారో ఇప్పుడు అతనే డిప్యూటీ మేయర్. మనం అడిగితే ఏమన్నారు అంటే నా దృష్టి దాకా రాలేదు అని అన్నారు. అంటే ప్రతి ఒక్కరు ప్రజలైతే నీ దగ్గరకు వచ్చి అయితే చెప్పుకోలేరు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న కార్పొరేటర్, అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది, మరి ఎవరో ఒకరు అయితే ఆ సమస్యను తీసుకుపోవాలి కదా. మీరు ఎందుకు మందలిస్తలేరు? మీ కింది స్థాయి వాళ్ళని మీరు అడగాలి కదా, ఇది నా దగ్గర దాకా ఎందుకు రాలి, ఇంత పెద్ద ఇష్యూ అని. అంటే ఎంత సీరియస్ అండి. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటాం కదా, క్యాన్సర్ 1వ దశ, 2వ దశ, 3వ దశ అన్నట్టు. అంటే సమస్య పూర్తి తీవ్రతరమై అక్కడ ఉన్న ప్రజలు 5 సంవత్సరాలుగా కష్టపడుతున్నా కానీ ఆ సమస్య దగ్గర దాకా పోలేదు అంటే వ్యవస్థలో ఖచ్చితంగా లోపం ఉందన్నట్టే కదా. లోపం అయితే మెయిన్ సమస్య వచ్చేసి ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది కరీంనగర్ లో. అది కాకుండా నెక్స్ట్ సమస్యలు ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా వెలగడం లేదు ప్రాపర్ గా. నైట్ టైమ్స్ లలో అందరికీ తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. కరీంనగర్ లో క్రైమ్ రేట్ కూడా చాలా రేట్ పెరిగింది. కరీంనగర్ లో క్రైమ్ పెరిగింది. దానికి కారణం ఏంటి అంటే ఇదొక రీజన్ కూడా తీసుకోవచ్చు. స్ట్రీట్ లైట్స్ కూడా ప్రాపర్ గా లేవు, ప్లస్ సీసీ కెమెరాలు 100%. మీరు స్ట్రీట్ లైట్ అనగానే మాది 15వ డివిజన్ అన్న, మా 15వ డివిజన్ వచ్చేసి చేపల మార్కెట్ నుండి మొదలు పెడితే లక్ష్మీపూర్ దాకా స్ట్రీట్ లైట్లే లేవు. మా కార్పొరేటర్ గారిని అడిగితే ఏమంటారు అంటే మా ఇంతవరకు స్టాక్ రాలేదంటారు. ఈవెన్ నిన్న కూడా కార్పొరేటర్లు ఇద్దరు అదే మాట్లాడారు, స్టాక్ లేదు అంటారు. స్టాక్ లేదు ఏంది నాకు అర్థం కాదు. ఒక స్ట్రీట్ లైట్ ఎంత ఉంటుంది అన్న, నేను కోట్లు పెడుతున్నా, లక్షలు పెడుతున్నా, స్ట్రీట్ లైట్ పెట్టే దశలా లేదా? అక్కడ ఆనుకొని ఏముంటాయి అంటే వైన్ షాపులు ఉంటాయి. ఆ రోడ్ మీదకి నుంచే ఇప్పుడు అందరూ పనిపోయేటోళ్ళు అందరూ కూడా ఆ నుంచి నడుచుకుంటారు. దానికి దగ్గరనే స్కూల్ ఉంది, స్కూల్ నుంచి వచ్చే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, అంటే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతాయి కదా. ఇప్పుడు అక్కడ స్ట్రీట్ లైట్ అనేదే లేదు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అదే దారిలో కుక్కలు ఉంటాయి. బట్ ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉందనుకో, కుక్కలు ఆడు ఉన్నాయని ముందే జాగ్రత్త, తర్వాత అవి కూడా ఇద్దరు మంచిగా ఉంటది. కానీ వీళ్ళు తెలియకుండా వెళ్ళిన అవి దాడి చేసిన వీళ్ళ వర్షన్ అయినా వాళ్ళ వర్షన్ అయినా చాలా ప్రాబ్లం అవుతాయి కదా. అది ఎంత దరిద్రం అంటే స్ట్రీట్ లైట్ పెట్టే పరిస్థితిలో లేదా కరీంనగర్ మున్సిపాలిటీ అనేది, అంటే ఈ కార్పొరేషన్ సంస్థ కానీ ఎమ్మెల్యే కానీ. అంటే ఇంకొకటి మీకు అబ్జర్వ్ చేస్తున్నాడు కదా కరీంనగర్, చెప్పండి. నువ్వు అన్న ఇంత ముందు మీ 15వ డివిజన్ లో స్ట్రీట్ లైట్ లేదు అని, అది కంప్లైంట్ చేసే అధికారం కూడా ప్రజలు తీసుకోవడం లేదు. కంప్లైంట్ చేయట్లేదు. ప్రాపర్ గా కంప్లైంట్ చేసి నిలదీసే అంత బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. ఏదో కరీంనగర్ ఎంటర్ లో ఒకరో ఇద్దరు ఆ రోడ్ల గురించి కానీ, స్ట్రీట్ లైట్ల గురించి కానీ, ఇంకో మున్సిపల్ డ్రైనేజీ గురించి కానీ పోట్లాడుతున్నారు తప్ప
వాళ్ళ ఇంటి ముందట 5 పోయిన 37 డివిజన్కి వెళ్ళినాం మనం. 5 సంవత్సరాలుగా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ దాని సొల్యూషన్ గురించి పోట్లాడడానికి సిద్ధంగా లేదు. అంటే లాజిక్ ఏంటంటే ఇక్కడ మనం ఎట్లా తయారైనామంటే రాదు అనే పని రాజా పని అయిపోయింది. అంటే ఇప్పుడు నేను అడగాలి అంటే అక్కడ ఏదో అయిపోతుంది, ఎవరిని అడగాలి, ఇది రాదు అన్నోనికి అయిపోయింది కదా. అంటే ఈవెన్ ప్రజలే కాదు, ఈ పరిపాలన వ్యవస్థ కూడా, అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఏమనేది సరే ఒక అందుకు ప్రజలు కూడా పట్టించుకొని అడగాలి మీరు కూడా. అంతేకాకుండా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కూడా అంటే మనకి తెలుస్తాయి కదా, రోజు వెళ్తుంటే తెలుస్తుంటది కదా, తెలిసినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేయాలి. వాళ్ళు సింపుల్ ఒకటే మాట చెప్తారు, మా దగ్గర స్టాక్ లేదంటే అయిపోయింది, ఇంకా మనం అడగద్దు అన్నట్టు. అదేంటిది అర్థం కాదు. మరి అదే ఇప్పుడు నేను ఇంటి ట్యాక్స్ కట్టనప్పుడు మరి నా ఇంటికి వచ్చి ఎందుకు మరి రుబాబ్సే మాట్లాడతారు, నాకు అర్థం కాదు. మా మీద కంప్లైంట్లు ఎట్లా వెళ్తాయి మాకు? మేము ప్రతిరోజు ఇంటి ట్యాక్స్ కట్టాలి, రోజు ట్యాక్స్ కట్టాలి, అన్ని ట్యాక్సులు కట్టాలి, పైకి వెళ్ళి మాకు అసదుపాయాలు. నేను అన్న ఇదే విషయం గురించి నేను ఏమంటారు కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది 1915కి నేను కాల్ చేసి అయ్యా మరి నేను ట్యాక్స్ కడుతున్నా, నేను ప్రాపర్గా ట్యాక్స్ కడుతున్నా, అంటే నేను ఒక కస్టమర్ అయినప్పుడు నాకు సేవ చేయాలి కదా ప్రభుత్వము, మరి వాళ్ళ మీద కేసు వేయాలి కదా. ఆమె ఏమంటారు తెలుసా, కన్జ్యూమర్ 1915 వాళ్ళకి కాల్ చేస్తే ఇది మేము తీసుకోలేమండి అన్నాడు. ఎట్లా తీసుకోరు సార్, నాకు అర్థం కాదు. కన్జ్యూమర్ యాక్ట్ కిందకి వస్తాయి కదా, మనం నువ్వు డబ్బులు కట్టినప్పుడు ఇప్పుడు నువ్వు పని చేయకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు. మరి అయితే ఇంకో మేజర్ గా ఇప్పుడు గంగుల కమలాకర్ గారు డైలీ గంగుల అని పెట్టారు, సమస్యలు చెప్పారు. ఆయన హయాము దాదాపు నాకు చెడ్డేసుకున్నప్పటి నుంచి ఆయనే ఎమ్మెల్యే. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి సమస్యనే తీసుకుందాం. అదే 250 కోట్లతో ప్రణాళికతో చేసి కరీంనగర్ కి ఒక ప్రైడ్ గొప్పదనంగా చేసిరు దాన్ని. ఇప్పుడు రాత్రి ఒకసారి చూడరు, లైట్లు కూడా వేస్తలేరు. ఎంత సిగ్గుచేట అది ఎవరు పట్టించుకోవాలి? అంటే కరీంనగర్ లో ట్యాక్సులు కట్టిన 250 కోట్లు నీళ్ళలో వస్తుంటాయి కదా, రోడ్డు ప్రాపర్గా లేదు. అట్లీస్ట్ ఆ రోడ్డు వేసిన శిక్షించిర్రా అంటే అది ఉండదు. మళ్ళా తవ్విర్రు, మళ్ళా చేస్తురు, మళ్ళా తవ్వుతురు, మళ్ళా చేస్తురు. సంవత్సరం నుంచి రిపేర్ నడుస్తుంది కేబుల్ బ్రిడ్జ్ మీద. ఇది సమస్య గంగుల కమలాకర్ గారికి తెలియదా అని నేను అడుగుతున్నాను. సార్ మీకు కూడా తెలుసు కదా. అదేవిధంగా డంప్ యార్డ్, విపరీతమైన ఘోరమైన కాలుష్యం అయితే డంప్ యార్డ్ నుంచి వెలువడుతుంది. మోర్ ఓవర్ అది ఎక్కడ ఆటో నగర్ నుంచి స్టార్ట్ అయితే యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ దాకా కూడా మనకు ఆ పొగ అనేది వస్తూ ఉన్నది. అది ఏదైతే ఆ వేస్ట్ వ్యర్థాలతో కాలిపోయిన స్మెల్ వస్తూనే ఉన్నది. దానివల్ల పిల్లలకు ఇబ్బందులు కలగట్లేదా? క్యాన్సర్ రావట్లేదా? తెలియట్లేదా మీకు? ఇది పెద్ద సమస్య కాదా? 100% పెద్ద సమస్య అన్న. లాజిక్ గా మీరు ఒక మాట అన్నారు, 200 కోట్లు పెట్టి ఒక కేబుల్ బ్రిడ్జి తలమానికం అని నిర్మించినావు కదా. సో అదే 200 కోట్లతో నువ్వు ఒక సువేజ్ వాటర్ ట్యాంక్ ఎందుకు నిర్మించలేకపోయినావు? అంటే సువేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది నిర్మించి ఉంటే ఇప్పుడు మనం మోరీలకి వెళ్ళే వాటర్ మన డ్యామ్ లో ఏదైతే కలుపుతున్నామో మళ్ళీ అదే వాటర్ మనం తీసి తాగుతున్నాం. అంటే ఒకప్పుడు మనం చెరువులలో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మంచి స్నానం చేయగలిగే అంత ఉంటే, తాగేంత మంచి నీరు ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడైనా కానీ కలుషితం అయిపోయింది. నువ్వు అదే సువేజ్ వాటర్ ఇదే 180 crores తోని ఒక మంచి సువేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ నగరానికి అవసరం అని ఎందుకు ఆలోచించలేదు? మీరన్నట్టు అక్కడ డంప్ యార్డ్కి, ఇప్పుడు డంప్ యార్డ్ నుండి చెత్త, ఇప్పుడు స్విట్జర్లాండ్ అంటే నగరాలలో అదే డంప్ యార్డ్ చెత్త నుండి కరెంట్ విద్యుత్ తయారు చేసి వేరే నగరాల నుంచి అది కొనుక్కొని మరి విద్యుత్ తయారు చేస్తున్నారు. అంటే ప్రాపర్ ఉంది, అక్కడ ప్రాపర్ వర్కింగ్ ఉంది కనుకనే అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే వ్యవస్థ తప్పుడు ఉంది. అంటే లాస్ట్ టైం మనము ఇదే కంప్లైంట్ విషయంలో డంప్ యార్డ్ గురించి వెళ్ళినాం. అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ అందరు విజిట్ చేశారు. విజిట్ చేసి సింపుల్ ఏమంటారు అంటే 50 కోట్లు కావాలి దీనికి, దీని అంతా కూడా చేయడానికి మిషనరీస్ తెప్పియాలి. నేను అదే అడుగుతున్నా, 100 కోట్లు పెట్టి నిర్మించవచ్చు, 50 కోట్లు కరీంనగర్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. దాని మీద మీరు కేవలం ప్రజలకే కాదు, నాకు అర్థం కాదు, మీరు కూడా ఇక్కడే నివసిస్తారు కదా, అంటే మీకు కూడా వస్తాయి కదా. అది మీ అంటే మేము మంచి ఏసీ గదిలలో ఉన్నాం, మాకు అలాంటి ప్రాబ్లం లేదు, మేము కార్పొరేట్ మాకు వైద్య వ్యవస్థలకు వెళ్ళి మేము చూపెట్టుకుంటాం, మాకు దీంతో సంబంధం లేదనేది లేదు కదా. ఇదే ఐఏఎస్, ఇదే ఐపీఎస్, ఇదే మున్సిపల్ కార్పొరేషన్ కానీ వీళ్ళందరూ ఇక్కడే జీవిస్తారు కదా, మీకు కూడా అది ఖచ్చితంగా వర్తిస్తాయి కదా. ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఏమైతుంది అంటే నాకు తప్పుగా అనుకోకుండా ప్రజల్ని మాత్రం మరి నాకు కోపం వస్తుంది, ప్రజల్ని కూడా తిట్టే అవకాశాలు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎన్ని ఏరియాలు అక్కడ ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ, ఏం చేసారు? మన గత కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలు మీరు బాధపడుతున్నారే. కోతిరాంపూర్, లక్ష్మీనగర్, ఆటో నగరు, మన ఇక్కడ రామచంద్రపూర్ కాలనీ దగ్గర, అంబేద్కర్ స్టేడియం దాకా మొత్తం చుట్టుపక్కల అక్కడ నుంచి ఇక్కడ వరకు
గీతా భవన్ తో యూనివర్సిటీ దాకా స్మెల్ వస్తుందంటే ఇక్కడ ఎంతమంది ప్రజలు మనం జీవిస్తున్నాం, ఎంతమంది ప్రజలు అడుగుతున్నాం. ఏదో మాత్రంగా ఒక రోజు 2 రోజులు సైకిల్ చేస్తున్నాం, సైకిల్ చేసి ఎవరో వచ్చి ఒక వాగ్దానం ఇవ్వగానే కథం బంద్ చేస్తున్నాం. అన్న మీరు ఒక మాట అన్నారు చూసినామా, మనం ఒక్కరోజు స్ట్రైక్ చేసేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న, మనం గవర్నమెంట్ హాస్పిటల్ ముందటైతే ఏదైతే ఆ రోజు మీరు ఇంకో సురేష్ అన్న కలిసి మనకి గుంతలు ఉన్నాయని మీరు చేసిన నెక్స్ట్ డే ఏం చేసిరు, అప్పటి మందమే మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆ బొందను మాత్రమే కుడిపిరు, దాని వెనుక ముందు అట్లే ఉంది, అది కూడా నిమిత్త మాత్రం. కేవలం అక్కడ జస్ట్ ఆ డస్ట్ ఉంటాయి కానీ డస్ట్ వచ్చి కథం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ సేమ్ అంటే మళ్ళీ వెళ్ళి కూర్చోవాలా. ఇంకొక లాజిక్ ఏంటంటే అన్న మన ఇద్దరం కూర్చున్న రైల్వే ట్రాక్ గురించి ఆ నెక్స్ట్ డే ఆ రోజు హడావిడి చేసేసారు, అక్కడ కలెక్టర్ వెళ్ళింది, మేయర్ వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ ఏమైతుంది అంటే మళ్ళీ రోజు కూర్చోవాలా మేము అక్కడ. అంటే మనం రోజు అడుగుతూనే ఉండాలా, అంటే వాళ్ళకి తెలియదా? సరే ప్రజలు అడుగుతలేరు, మరి అడిగిన వాళ్ళకన్నా పర్ఫెక్ట్ రెస్పాండ్ అవుతురా అంటే ఇక్కడ ప్రజా వ్యవస్థ ప్లస్ పరిపాలన వ్యవస్థ, అదే విధంగా మనం ఎంచుకున్న రాజకీయ వ్యవస్థ కూడా ఎంత దారుణంగా ఉన్నదంటే అసలు ఎవరికి కూడా లేదు, సోయిసూట్ లేదంటారు. సరే ఇవన్నీ ఒక పక్క పెట్టి కరీంనగర్ లో అత్యంత భయంకరమైన ప్రాబ్లం ఒకటి ముందుకు వచ్చింది తెలుసా ఎవరికన్నా? అత్యంత భయంకరమైన ప్రాబ్లం తెలుసా? తల్లిదండ్రులకు బుద్ధి ఉందని ప్రశ్నిస్తున్నాను. చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు అవుతుంది, గంజాయి అలవాటు అవుతుంది, విపరీతమైన డ్రింకింగ్ అయిపోతుంది. కరీంనగర్ లో పట్టించుకుంటున్నారు, పోనీ తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారా? దద్దమ్మలకు కూడా ఓటేస్తున్నారు మీరు తప్ప మంచి చేయడానికి వచ్చిన ఓటేయట్లేదు. ఎక్కడి నుంచి బాగుపడుతుంది? 100% అన్న వాళ్ళే ఏమంటారు, టీడీపీ బీజేపీలోకి వస్తారు, బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్ లోకి వస్తారు, బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ వస్తారు. గత సంవత్సరం ఎవరైతే మనకి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పార్టీ మారిన ఆయననే ఉంటాడు, గత సంవత్సరం కార్పొరేటర్ ఎవరు ఉంటాడు పార్టీ మారిన ఆయననే ఉంటాడు. అంటే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం? మనం కేవలం పైన 3 పార్టీలని బీఆర్ఎస్, బీజేపీ, ఏమంటే కాంగ్రెస్, ఇవేనా? అంటే వాళ్ళేనా? అంటే చిన్న పిల్లలు, ఇంటర్ విద్యార్థులు, 10th విద్యార్థులు కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో, బీటెక్ కాలేజీలలో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంత మహమ్మారిగా కరీంనగర్ లో గంజాయి, కొకైను, ఈ మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఎవరు పట్టించుకోవాలి దీని గురించి? కలెక్టర్ పట్టించుకోవన్నా, ఐపీఎస్ ఆఫీస్ కమిషనర్ గారు పట్టించుకోవన్నా, గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే గారు పట్టించుకోవన్నా, ఎంపీ బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఆయన పట్టించుకోండి. ఎవరు పట్టించుకోవాలి? తల్లిదండ్రులు పట్టించుకోవన్నా. తల్లిదండ్రులు ఫస్ట్ మేజర్ గా పట్టించుకోవాలి, తల్లిదండ్రులు ప్రొటెక్షన్ చేయాలి, అడగాలి. ఏం కరీంనగరా లేకుంటే ఇది ఏది ఎట్లా విచ్చలవిడిగా ఇట్లా దొరుకుతుంటే ఏం చేస్తున్నారు పోలీసులు డిపార్ట్మెంట్ మీరు అడగాలి. మీకు పాన్ రూపంలో సిగరెట్లకి స్పెషల్ గా మనం కొన్ని ఏమంటారన్నా పాంటేల షాప్ లకి వెళ్తే కేవలం గంజాయి నింపడానికి స్పెషల్ సిగరెట్లు దొరుకుతాయి. మనం జనరల్ గా పేరు ఒకటి అంటారు, జస్ట్ ఎంటీ సిగరెట్ దొరుకుతున్నట్టు లోపల అది ఉండదు, తంబాకు ఉండదు, డైరెక్ట్ పేపర్ లాగా లేవర్ ఇస్తారు డైరెక్ట్. దాన్ని తీసుకొచ్చుకొని ఎంతమంది పిల్లగాళ్ళు యూనివర్సిటీ సైడ్ గానీ, ఎస్ఆర్ఆర్ కాలేజ్ సైడ్ గానీ, అంబేద్కర్ స్టేడియం సైడ్ గానీ, డ్యామ్ సైడ్ గానీ ఎంత విచ్చలవిడిగా గంజాయి తాగుతున్నారు. అరే అమ్మేటోనికి కూడా సిగ్గుండాలి. అరే నీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటది, అమ్మ ఉంటది, అక్క ఉంటది, చెల్లి ఉంటది, భార్య ఉంటది రాబాయ్. ఈ గంజాయి తాగినోడు రేపు నీ భార్య పిల్లల మీద కానీ అత్యాచారం చేస్తే ఎట్లా రాబాయ్? నీకు అర్థం కాదు. అదేదో మీరు డబ్బులు వస్తున్నాయని ఆశించకూడదు కదా. ఇంత దారుణం అంటే ప్రతి మారుమూల ప్రాంతంలో దొరకడం, ఎక్కడ ఏ విలేజ్ వెళ్ళినా దొరుకుతుంది అన్న. నీకు 100% అన్న నువ్వు మన వంటలను పట్టుకోవడానికి అన్న మనం అది ప్రొటెస్ట్ రాష్ట్రం రైల్వే ప్రొటెస్ట్ చేస్తే మన అడ్రస్ తెలుసుకోవడానికి, మన గురించి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర ఇంటెలిజెంట్ ఉంటది. కానీ ఇలాంటి ఒక ఏమంటారంటే దుర్మార్గమైన ఎంఆర్ఐ స్కాన్ లేదన్న. ఇక్కడ చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్. ఒక్కటే చూడన్నా ఈ నియోజకవర్గం మొత్తానికి, ఈవెన్ కరీంనగర్ డిస్టిక్ మొత్తానికి కూడా ఒకటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఆనుకొని కొన్ని వందల వేల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి, ప్లస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉన్నాయి ప్రైవేట్ లా. అన్న ఎందుకన్నా కరీంనగర్ లో లేదు అన్న? మనం ఎంఆర్ఐ స్కాన్ కరీంనగర్ హాస్పిటల్లో లేదన్న. వరంగల్ వెళ్ళాలన్నా మన ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలంటే ఇదే అన్న మన దరిద్రం. నీకు ఇంకొక హైలైట్ జోక్ చెప్తా. మీరు ఎప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లోపలికి వెళ్ళిరో లేదో కానీ నేను వెళ్ళిన అన్న ఇక్కడ ఈహెచ్ఎస్ స్కూల్ ప్లస్ ఇంకొకళ్ళు ఉంటదన్న, ఇది మన విలేకరులకి వాళ్ళ వార్డు వచ్చేసి ఎంత నీట్గా ఉంటుంది తెలుసా అన్న, చాలా బాగుంటది. జనరల్ హాస్పిటల్ సైడ్ వచ్చేసి ఎంత దరిద్రంగా ఉంటదంటే అన్న, నేను ఒక ఏమంటారు సైకాట్రిస్ట్ కలవడానికి వెళ్తే అక్కడ డాక్టర్ ఆబ్సెంట్ ఉందన్న. లేదు నేను అక్కడికి వెళ్తే లేదు ఏంది అని అంటే అక్కడ ఇంకొకరు
ఒక అథారిటీ ఉంటుందట అన్న. అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎంత రుబాబ్సే మాట్లాడుతున్నారు అంటే ఏంది ఇప్పుడు నీ సమస్య ఏంది నాకు చెప్పు, నేను చూస్తా. అరే నీవు సైకాట్రిస్ట్ కాదు కదా, డాక్టర్ ఎందుకు అబ్సెంట్ ఉంది అంటే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందంటే అప్పుడు ఏం చేయాలి మనం? అదే 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 ఇదంతా అన్న నాటువంటి పాలన వ్యవస్థ ప్రాపర్ గా లేకపోవడం అంటారు దీన్ని. ఏ ఒక్కరు కరెక్ట్ గా ప్రాపర్ గా జాబ్ చేయట్లేదు అంటే దాని అర్థం ప్రాపర్ గా నాయకులు లేనట్టే. మాట్లాడితే అడగట్లేదు. ఎందుకంటే నేను అడిగితే నా లోపమే ఎక్కడ బయటపడుతుందో మనం అనుకుంటాం అన్న, రాదన్న పని రాజా పని లేదు. అన్న నీకు హైలైట్ జోక్ తెలుసా అన్న, మన ఏమంటారా ఒక వార్డ్లా మన బీపీ కొలిసే మిషన్ లేదన్న. లాస్ట్ టైం మా రిలేటివ్ అత్తగారిని అన్న జాయిన్ చేస్తే బీపీ కొలిసే మిషన్ లేదు, ఏంటంటే అది అవసరం లేదట. అది నాకు అర్థం కాదు. జనరల్ మన ప్రైవేట్ ప్రతి హాస్పిటల్లో మనం పోగానే ఫస్ట్ బీపీ చెక్ చేస్తారు కదా అన్న, అది లేకపోవడం అవసరం లేకపోవడం ఏందన్న నాకు అర్థం కాదు. అంటే ఎంత దారుణంగా ఉందన్న. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు శ్యామన్న, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉండదు? తెలంగాణ కదా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 119 మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు ఉండకూడదు? నీకు అర్జెంట్ వచ్చినట్టు ఏదో పడిపోయినట్టు ఎమ్మెల్యే పదవులన్నీ పెంచేసాను, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే పదవిని పెంచినాం. అదే విధంగా ప్రజల కోసం అరే నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. ఎందుకు పెంచలేకపోయినా? ఈవెన్ కరీంనగర్ లో ఇప్పటికీ ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు లేదు బ్రో? నాకు అర్థం కాదు. అంటే ఏంటిది ఇది వ్యవస్థ ఏంటిది? ఎవరు అడగాల? ప్రతిరోజు మనం అడగాల? అంటే ప్రతిసారి అంటే నీకు పైసలు ఎందుకు పెడుతున్నాం, ట్యాక్సీలు ఎందుకు కడుతున్నావు, నీకు ఎందుకు ఓట్లు వేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు బై అన్న? మీకు ఫోన్ చేసి తగ్గైతున్నాం, కంటిన్యూగా మీకు మేము పర్సనల్ గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. కరీంనగర్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంత ముందు కూడా మాట్లాడినాం మేము. డంప్ యార్డ్ సమస్య, కేబుల్ బీట్ సమస్య, మన రైల్వే ట్రాక్ దగ్గర రోడ్డు సమస్యలు, నాట్ ఓన్లీ రోడ్డు సమస్యలు ఎక్కడంటే విపరీతంగా ఉండే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అది కాకుండా గంజాయి, కొకైన్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్న. నేను ఒక్కటి సవాల్ చేస్తున్నాను మీకు, ఈ వీడియో ద్వారా మీకు సవాల్ చేస్తున్నాను అన్న, మీరు మాతో కలిసి ఒక్క రోజు ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము వందలాది సమస్యల్ని రూపాయలతో క్లియర్ అయ్యే సమస్యలు మీకు చూపిస్తాం. జస్ట్ మీ ఫోన్ మీరు వెళ్ళి ఒక్క రోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక రౌండ్ వేస్తే అక్కడ ఉన్న సమస్యలు 90% తీరుతాయన్న. రోడ్డు సమస్యలు కూడా చిన్న వేల రూపాయలతో అయిపోయే సమస్యల్ని చూపిస్తాం మేము. మాతోని ఒక 24 hours మా బండెక్కి మీరు ట్రావెల్ చేసే సత్తా మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను అన్న మిమ్మల్ని. 100% ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్ ఇది. లైవ్ పెట్టేసాం దీన్ని, లైవ్ పెట్టేసాం. మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేయడానికి కాదు, ఈ చేతుల ద్వారానే వందలాది సమస్యల్ని క్లియర్ చేపిస్తాం మేము విత్ ఇన్ 2 days లో. దానికి సంవత్సరం ఆగాల్సిన అవసరం కూడా లేదన్న. విత్ ఇన్ 2 days లో మీ కళ్ళ ముందట మీ ఫోన్ కాల్ తోని అక్కడే నిల్చొని వందలాది సమస్యల్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం అన్న. మీరు గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్పారు అన్న. గవర్నమెంట్ స్కూల్ చెప్పగా నాకు గుర్తొచ్చింది ధన్గర్, అది అన్న మన అక్కడ గంజిలు ఉంటాయి స్కూల్ అన్న, గంజి స్కూల్. అక్కడ అది ఎంత పెద్ద ప్రాశస్త్యం ఉన్న స్కూల్ అంటే ఎన్నో మా తాతల కానుంచి కూడా అక్కడే చదివారు. ఆ స్కూల్కి ఎంత ఎట్లుందన్నా ఇప్పుడు చూస్తే ఎట్లుంటది అన్నది నాకు అర్థం కాదు. అంటే ఎవరు పట్టించుకోవాలన్న దాన్ని? అన్నకి ఇక్కడ ఒకటి మన ఏమంటారు, ఈ సమాధుల పక్క పోయిన ఒక స్కూల్ ఉంటది, ఆ స్కూల్ కూడా అక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అక్కడ మల్టీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే ఏదో చంద్రబాబు నాయుడు హయాంలో అక్కడ మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయింది. సో ఆ స్కూల్ కూడా పట్టించుకోండి. ఈవెన్ అదంతా వదిలే అన్న, మా చింతకుంట స్కూల్లో ఉంది. స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసా? 250 ఎబో ఉంటుంది అక్కడ. సోషల్ టీచర్ లేదు 6 to 8 కి. లాస్ట్ టైము 1 to 50 ఉన్న స్టూడెంట్స్ కి ఒక టీచరు US కి సెలవు పెట్టి పోతే ఆ నెల రోజులు 2 నెలలు అసలు ఆ లెసన్ ఆ బుక్కే ముట్టలేదు స్టూడెంట్స్. ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఎప్పుడన్నా చాలా రోజులైంది స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు అక్కడ సోషల్ టీచర్ లేకపోవడం ఏందన్న నాకు అర్థం కాదు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏంటిదన్న మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ చేస్తారంట. అది అన్న మోడల్ స్కూల్ చేసేదానికి అప్పుడప్పుడు అనిపిస్తుంది. అందుకే మాకు కూడా మందు దాగి ఓటేద్దాం, చిందులేస్తూ ఓటేద్దాం, మన జీవితం నాశనమైన, కొడుకుల జీవితాలు నాశనమైన, పిల్లల జీవితాలు నాశనమైన, డబ్బుల జీవితాలు నాశనమైన, మందు దాగి ఓటేద్దాం, బీరు దాగి ఓటేద్దాం, బిర్యానీ తినుకుంటూ ఓట్లన్నీ అమ్ముకుంటాం. సిగ్గుండాలి మనకు, జనాలకి సిగ్గుండాలి మనకు. ఓటేసేటప్పుడు
మందు తాగుతూ బీరు తాగుతూ వాడినే తిడుతూ వానికే ఓటేస్తాడు, వాడినే తిడతారు. అరే ఏం పని చేయలేదంటే వానికే ఓటేస్తాడు. అరే ఇండ్లు ఉన్నాడు అందులోకి పోతాడు, అన్ను ఉన్నాడు ఇంట్లోకి పోతాడు, మళ్ళీ తీసుకుపోవడానికే ఇస్తారు. మరి అరే జనాలకి ఏం ఆలోచిస్తురా భయ్ మీరంతా, నాకు అర్థం కాదు. మంచి మంచి నిలబడా, సరే నేను నిలబడా, నువ్వు నిలబడరా భయ్, నువ్వు కొట్లాడు చాలా మంది మేధావులు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో ఎంపీ ఎలక్షన్స్ లలో నేను చాలా మందిని కలిసిన మేధావులు అందరూ కూడా టీచర్స్ విస్కీ కాదు టీచర్లు మేధావులు. ఈసారి నువ్వు చేస్తున్న గొప్ప పని, కానీ ఈసారి వదిలే. ఈసారి మా ఓడి గెలవాలి, మా పార్టీ గెలవాలి. ఎవర్రా నీ ఓడి, ఎవర్రా నీ పార్టీ? నీ గల్లీలోనే లేవురా స్ట్రీట్ లైట్, నీ గల్లీలోనే లేవురా డ్రైనేజీ, ఎవర్రా నీ వాడు? నీకు లేదురా స్కూల్, గవర్నమెంట్ స్కూల్ గురించి ఎందుకు అడగరా? ప్రైవేట్ స్కూల్ ఫీజు పెంపు గురించి ఎందుకు అడగరా? ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటున్నాయి కదా అన్న. దోచుకుంటున్నప్పుడు మనకు ఫోన్ చేస్తారు అన్న ఇక్కడ మా బిల్ ఎక్కువైపోయింది అన్న, కొట్టేశామన్నా, ఇది మాట్లాడగలుగుతావా అని వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడాలి. దారుణం చెప్పండి అన్న, వాస్తవానికి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన దారుణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ చిన్న యాక్సిడెంట్ అయినా, ఎక్కడ ఏదైనా కూడా మనకు స్కానర్ పెడుతున్నారు, సహాయం చేయండి అని. చాలా వరకు అందరు కూడా స్కానర్స్ పెట్టి అమౌంట్ హాస్పిటల్లో ఉన్నారు, మా ఫ్రెండ్ గానీ మదర్ గానీ ఫాదర్ గానీ అలా చాలా మంది పెడుతున్నారు. నేను అదే వాళ్ళందరిని అడుగుతున్నాను, మీరు సవ్యంగా నిజాయితీగా ఓటేసి ఉంటే, ఒక మంచి నాయకుడు బయటకు వచ్చి ఉంటే మీరు అలా అడుక్కోవాల్సిన అవసరం రాదు కదా. మంచి గవర్నమెంట్ హాస్పిటల్నే మంచి ఫెసిలిటీస్ తోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఉంటుందా? కరీంనగర్ డిస్టిక్, ఈవెన్ ఈ కరీంనగర్ చుట్టుపక్కల మంచిర్యాల గానీ, ఇటు పోతే జగిత్యాల గానీ, కోరుట్ల గానీ, ఇంత పెద్ద ఏరియాకి కూడా ఒక గ్రాండ్, ఒక మల్టీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ గల్లీ కోటి ఉంటుందన్న. నీ ఊరు వెళ్తే నీ ఊర్లో ఒక ఏమంటారు హాస్పిటల్ ఉంటుందన్న, మల్టీ స్పెషాలిటీ ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. అరే ప్రభుత్వానికి ఏమైంది బ్రో నేను అడుగుతున్నా. ఒక ఇంత పెద్ద ఇప్పుడు మన దాని మీద ఎంపీ స్థానం అనుకో, శాసనవర్గమే అనుకో, ఇంత పెద్ద దానికి అసలు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో మంచి హాస్పిటల్ లేదన్నా, నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒక ఎంఆర్ఐ స్కాన్ లేదన్నా, ఎంత దరిద్రం అన్న. నాకు అన్న నీకు ఇంకొక విషయం చెప్తా, నాకు అర్థం కాదన్న. పేషెంట్లు పొద్దున 8 నుంచి 12 దాకానే ఆరోగ్యం చెడిపోతుందా? 24 గంటలు ఎందుకు డ్యూటీ వేయట్లేదన్నా? 24 గంటలు మెయిన్ డాక్టర్ ఉండడన్నా? నీకు ఎందుకు ఉండడన్నా? నువ్వు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే నాకు అర్థం కాదు. అంటే మనకి ఏందన్నా, పొద్దున లేవగానే 8 గంటల నుండి 12 గంటల మధ్యనే జ్వరం రావాలని ఏమన్నా ఉంటుందా అన్న మన? ఎందుకంటే 24 గంటలు అవైలబిలిటీ ఉండదు. మెయిన్ డాక్టర్ ఎందుకు ఉండడు అన్న అక్కడ? చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాదాపు సమయం 10 గంటల 48 నిమిషాలు. ఇంతవరకు మాకు గెలవలేదు. అంటే మేము మీ మీద ఏదో అబండాలు వేయాలనో లేకపోతే ఏదో చెయ్యాలని కాదు. మాకు కావాల్సింది, మేము సమస్యల గురించి కొట్లాడుతున్నాం. మేము చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం. ఇది మీకు కనిపిస్తలేదా, వినిపిస్తలేదా? కనిపించినా వినిపించినా పోనీలే. నేను మనం చెప్పుకోకూడదు కానీ కార్పొరేటర్లు ఒక మాట అన్నారు, విన్నామన్న. ఏమన్నారంటే ప్రజల్ని ఇలా కానిచ్చేసేయమని పైనుంచి చెప్పారంట వాళ్ళు. లాజికల్ గా ఆలోచించండి. అంటే సమస్య ఉన్నా కానీ నేను ఇంకో విషయం కూడా గంగుల కమలాకర్ గారికి తెలియజేస్తున్నాను. కమలాకర్ అన్న ఒక ఎమ్మెల్యే అంటే జస్ట్ లైక్ ఏ ఫాదర్. ఒక కుటుంబానికి ఫాదర్ ఎలాంటి రోల్ చేస్తారో అదే విధంగా కరీంనగర్ మొత్తానికి కూడా ఈ మీ నియోజకవర్గానికి మీరు ఒక ఫాదర్ లాగా రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కొడుకు చెడిపోకుండా, ఎలాంటి బిడ్డ చెడిపోకుండా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే విధంగా ఖచ్చితంగా ఒక ఫాదర్ ఏ విధంగానైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో ఫ్యామిలీ గురించి, అదే విధంగా మీరు మీ శాసనసభ ఏదైతే నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గం అంతా కూడా మంచి చెడు అనేది మీరే చూసుకోవాలి. కాబట్టి మీరు మాత్రమే ఉంది. 10 నిమిషాలు అయినాక మనం కూడా అయితే లేదా రికార్డ్ అవునా? మేబీ హీట్ అవుతుందా? ఇక నువ్వు నొక్కుతూనే ఉన్నావు. మాట్లాడింది అంత పోయిందా? మేము మాట్లాడింది అంత పోయిందా? మళ్ళీ ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సరే అన్న, మనం ఒక విషయం చెప్పుకోవాలి. చూడన్న, మన కరీంనగర్కి అది అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అర్థం కాదన్న. మన దగ్గర నుంచి ఎమ్మెల్యే మంత్రి ఉంటాడు, ఎంపీ మంత్రి ఉంటాడు అన్న. మన పొన్న ప్రభాకర్ గారు ఇప్పుడు మంత్రిత్వ శాఖనే ఉంది. లాస్ట్ టైం గంగుల కమలాకర్ గారికి మంత్రిత్వ శాఖనే ఉంది. బండి సంజయ్ గారికి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ మినిస్టర్. అంటే వాళ్ళందరికీ అదృష్టం, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరికీ అదృష్టం ఉంది. కానీ మన కరీంనగర్కి ఎందుకన్నా ఇంత దరిద్రం ఉంది మరి? అంటే మనం ఎన్నుకొని ఇంత చేసి ఇంత మంత్రిత్వ శాఖలు ఇస్తుంటే మీరు మీ మంత్రిత్వ శాఖలను ఉపయోగించుకొని ఈ పరిపాలన వ్యవస్థని పరుగులు పెట్టించన్న.
జస్ట్ మీరు గడిపే 5 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం గట్టిగా పర్ఫెక్ట్ గా పనిచేస్తే వాళ్ళన్న అన్న. లాస్ట్ టైం ఎంత కొట్లాడి శాసనరాజు మనం అట్లా అన్ని టీవీలలో చూసినాం అన్న. గంగుల కమలాకర్ అన్న స్మార్ట్ సిటీ కోసం నిధులు రావాలని కొట్లాడి స్మార్ట్ నిధులు తీసుకొచ్చారు. మరి ఏదన్నా మన స్మార్ట్ సిటీ ఏది? ఎక్కడ వ్యవస్థ అక్కడే ఉంది, ఎక్కడ కప్పిన గొంగలు అక్కడే ఉంది. మీకు చాలా వరకు కొన్ని మాత్రమే తెలుసు. డార్క్ సైడ్ ఆఫ్ కరీంనగర్ గురించి మీకు తెలియదు. చాలా వరకు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక అది మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము. మేము కూడా దాదాపుగా 50 నిమిషాల పాటు కంటిన్యూగా ఫోన్ చేసాము. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినంత రేంజ్ లో మేము ఫోన్ చేసాము. ఉపయోగం లేదు అని వస్తుంది. మరి ఏందో ఇది మాకు అర్థం కావట్లేదు. మరి నిజంగానే అది అంత బిజీ ఉందా, లేకపోతే మీరు ఏదో ఉత్తపుణ్యానికి పెడితే అయిపోతుంది ప్రజలు విత్ గంగుల కమలాకర్ అని అనుకుంటారా? మాకు తెలియదు. మేమైతే జెన్యున్ గా ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతిదీ కూడా చెప్తాము. మీరు కనుక అవకాశం ఇస్తే 100% మీతో మేము కూర్చొని మాట్లాడడానికైనా సిద్ధము, మీతో లైవ్ లో మాట్లాడడానికైనా సిద్ధము. కరీంనగర్ లో ప్రతి ఇంటికి గడపకి ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి. ఈవెన్ నాట్ ఓన్లీ గంగుల కమలాకర్ గారు, ఈవెన్ బండి సంజయ్ గారైనా, ఈవెన్ మాకు పొన్నం ప్రభాకర్ అయినా, పార్టీలతో అస్సలు సంబంధం లేదు. అది ఏ కార్పొరేటర్ అయినా, అది ఏ పార్టీ అయినా, అది ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మాదొకటే సమస్య ఉందా అడుగుదాం, ప్రశ్నిద్దాం, నిలబడదాం, దాన్ని మనం సాల్వ్ చేద్దాం, కలిసి కట్టుగా ముందుకెళ్దాం అంతే. ఓకే అన్న. కరీంనగర్ లో దాదాపు మీరు కలుసుకుంటే ముగ్గురు కలుసుకుంటే విత్ ఇన్ 1 year లో ఈ డ్రగ్స్ గంజాయి అంతా కూడా నిర్మూలన చేయవచ్చు. అదే విధంగా విత్ ఇన్ 1 year లో ఏదైతే ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రతి సమస్య కూడా క్లియర్ చేసి అందరికి మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు అందివచ్చు. ఆ కోణంలో మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ అన్న, మీరు గంజాయి అన్నారు కదా, ఇక్కడ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు. మరి ఆయన మంచి హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. 100% వాళ్ళు ముందుకి రావాలి ఖచ్చితంగా. ఈవెన్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే ఈయన బీజేపీ ఎంపీ అనో, లేకపోతే ఈయన కరీంనగర్ అదేంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనో, లేకపోతే నాకు వీళ్ళకి సంబంధం లేదని కాకుండా మీరు ముగ్గురు కూడా కలిసి కట్టుగా ఇక్కడ పనిచేయాలని కోరుకుంటున్నాం. అంతే. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఇప్పుడు ఏ పార్టీ ఉన్న వాళ్ళు తర్వాత ఏ పార్టీ ఉన్న కానీ ఇక్కడ మనం శాశ్వతమన్న కార్యకర్తలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అయితే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరనో, గంగుల కమలాకర్ గారి దగ్గరనో, బండి సంజయ్ గారి దగ్గరనో, మా అన్న కొంత కార్పొరేట్ కొంతమంది కార్యకర్తలు అలా తిరుగుతూ ఉన్నారు. కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సరే మీ వ్యక్తిగతంగా తిరగొచ్చు, కానీ మీరు సమస్యల గురించి వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే మీకు దగ్గరగా అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఏదైనా ఒక కార్యానికి కర్తగా ఉండండి. అంటే ఏదో ఒక పనికి కర్తగా ఉంటే నిజంగా బాగుంటుందని మా యొక్క స్పెషల్ సజెషన్ ఇది. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు చాలా క్లోజ్ ఉంటారు, లీడర్లకు కూడా క్లోజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పని చేయించుకోలేకపోతున్నారు, వాళ్ళు అడగలేకపోతున్నారు పనులు. కాబట్టి మీరు దగ్గరుండి అడగండి. దగ్గరుండి అడిగి పార్టీలకు అతీతంగా కరీంనగర్ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు అవుదాం. కరీంనగర్ లో రాష్ట్రానికి ఆదర్శవంతమైన డిస్టిక్ గా మనం తీర్చిదిద్దుదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఈ డ్రగ్స్ మయన్మార్ని అదే విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ వ్యవస్థను, గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థను, ఈ రోడ్స్, డ్రైనేజీ సిస్టమ్స్ ఇవన్నిటి కూడా కలిసి గట్టుగా మనం ఎదుర్కొని మంచి సామాజిక సమాజాన్ని నిర్మిద్దామని కోరుకుంటూ అందమైన కరీంనగర్ మీరు అన్నారు కదా, ఏదో సింగపూర్ లెవెల్లోనో, ఢిల్లీ, స్విట్జర్లాండ్ లెవెల్లోనో నిజంగా మనం చేయాలి అంటే ప్రతి ఒక్కరు పూనుకోవాలి. ఈవెన్ 100% ఇలా ప్రజలది కూడా ఉంటది, సివిక్ సెన్స్ కూడా ఉంటుంది. మీకు తెలివి ఉండేదిరా నాకు అర్థం కాదు, రాంగ్ రూట్ లో వస్తారా నాకు అర్థం కాదు, అరే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా నాకు అర్థం కాదు. మళ్ళీ మనదేమో అమెరికా అయిపోవాలి, స్విట్జర్లాండ్ అయిపోవాలి, సింగపూర్ అయిపోవాలి. మనం సమస్యను అడగం పోనీ, మనం ఆ సమస్యనన్నా మనం ఇప్పుడు అరే చెత్త వేస్తుండే ఏమన్నా డస్ట్బిన్ వేయచ్చు కదా రా, నాకు అర్థం కాదు. చూడండి మీరు కూడా ఆలోచించారు. ఎందుకంటే మొన్న మా మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ లో దిగుతూ అవన్నీ చెత్త కలెక్ట్ చేస్తుంటే శివ థియేటర్ దగ్గర దాదాపు ఒక 5-6 ట్రాక్టర్ల నిండా వాటర్ బాటిల్స్ బయటకు వెళ్ళి, ఇది ఎంత దారుణం చూడండి. వాళ్ళు కూడా కదా, వాళ్ళు కూడా ఎంప్లాయీస్, మన ఇంట్లో మన ఫాదర్ లెక్కనే కదా. మనం వేస్తే మన ఫాదర్ ఊర్లోకి వెళ్ళి తీస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అరే కొంచెం ఒక అడుగు వెళ్ళి అట్లా డస్ట్బిన్ లో లేదు, ఒక కవర్ పెట్టుకొని కవర్లు వేసి దానికి పోయేది. అందరం పాటింది, అందరం తప్పులు చేసిన వాళ్ళమే, ఈవెన్ మేము కూడా తప్పులు చేసిన వాళ్ళమే. అప్పుడు ఎట్లా పడితే వాడేసిన వాళ్ళు ఇక్కడ నుంచి నేర్చుకుందాం, అందరం కూడా నేర్చుకొని మన కరీంనగర్ ని అందమైన పట్టణంగా తీర్చిదిద్దాం. అన్న క్వశ్చన్ వేయాలంటే మనం ఫస్ట్ చక్కగా ఉండాలి కదా, అందుకోసమే కాదు వీళ్ళు క్వశ్చన్ వేయలేకపోతున్నారేమో. ప్రజలు కూడా యువత తలుసుకుంటే ఏదైనా సాధిస్తుంది.